వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఎప్పుడు చూడ ఏదో ఒక పార్సిల్ తీసుకొస్తూనే ఉంటాను కదా, మరి ఏం చేయను, నేను ఏం తీసుకున్నా అవి నేను మీతో షేర్ చేయాలి కదా. ఈసారి అయితే మాత్రం మనం డ్రెస్సెస్ కాదు, ఈసారి అయితే మనం మిన్నీ ఇంటి రుచి నుంచి కొన్ని పికిల్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఏమేమి ఆర్డర్ చేశానో చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కానీ నా ఛానల్ ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా, ఏమేమి ఆర్డర్ చేశాను చూసేద్దామా. ఇంకా ప్యాకేజింగ్ విషయానికి వస్తే చాలా బాగా వచ్చింది. డెలివరీ కూడా నేను ఆర్డర్ చేసిన ఒక 5 డేస్ కల్లా వచ్చిందనమాట. 5 డేస్ అయితే పడింది డెలివరీకి. ఇంక నేనేమేమి ఆర్డర్ చేశానంటే కాజు పట్టి ఆర్డర్ చేశాను. ఇది ఎందుకో తను చూపిస్తూ ఉంటే నాకు భలే నచ్చింది అనమాట. ఇంట్లో కూడా ట్రై చేశాను కానీ నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి కరివేపాకు పొడి, ఇంకొచ్చేసి బాగా తన దాంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఎక్కువ పోతున్నాయి అన్నారు కదా, సో డ్రై ఫ్రూట్ లడ్డు కూడా తీసుకున్నాను. అండ్ ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. బబుల్ ర్యాప్తో అయితే పంపించారు. సో లడ్డూస్ కూడా మంచిగా ఎక్కువ క్వాంటిటీనే ఉన్నాయన్నమాట. ఇంకా పికిల్స్ అయితే తీసుకున్నానండి. సో ఏమేమి పికిల్స్ తీసుకున్నానో చూపిస్తాను. వెజ్లో అయితే జింజర్ పికిల్ తీసుకున్నాను. అందులో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ రాశారు అవన్నీ రాశారు. అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎన్ని గ్రామ్స్, దాని ప్రైస్ ఎంత, సో ఇదంతా మనకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఇంకా నాన్ వెజ్ పికిల్స్ అయితే సో దీనికి మళ్ళీ సపరేట్గా బబుల్ ర్యాప్ అయితే చేస్తున్నారు. ఇవైతే నాన్ వెజ్ పికిల్స్ అండి. సో ఏం పికిల్ అండ్ వాటిలో వాడిన ఇంగ్రీడియంట్స్ సేమ్ మొత్తం అన్నీ ఇచ్చేసి ఉన్నారు. సో ప్రతి దానికి ఇలా మంచిగా మెన్షన్ చేస్తున్నారు ప్రైస్తో సహా. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అనమాట. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. సేమ్ దీనికి కూడా అన్నీ మెన్షన్ చేస్తున్నారు. ప్రాను చికెన్ తీసుకున్నాను నేనైతే. యాక్చువల్గా నేను స్వీట్స్ అయితే అంత ఎక్కువ ఇష్టపడను, బట్ తన వీడియోస్ చూస్తున్నప్పుడు చూపిస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఎందుకో ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సరే టేస్ట్ చేద్దాం, పిల్లలైనా తింటారు కదా అని చెప్పేసి. బట్ నాకు దీని టేస్ట్ ఎందుకో నచ్చలేదు. ఓకే దీని టేస్ట్ ఇలానే ఉంటుందేమో, ఎందుకంటే నాకు మెత్తగా అనిపించింది అనమాట. కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా మంచిగా అన్ని పికిల్స్ అన్నీ ఒక దాంట్లో వేసేసుకున్నాను. ఇంకా పికిల్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడాలంటే క్వాలిటీ అయితే మాత్రం చాలా మంచిగానే ఉంది. అండ్ క్వాంటిటీ కూడా బాగుందన్నమాట. చాలామంది ఏంటంటే గ్రేవీ ఎక్కువ వేసేసి పీసెస్ తక్కువ వేస్తారు. తినేంటంటే కొంచెం ఈక్వల్గా వేసిందనమాట. ఇలా ఉంటేనే బాగుంటుంది. నేను ఇంతకుముందు తెచ్చుకునేదాన్ని. సో దాంట్లో ఏంటంటే గ్రేవీ ఎక్కువ ఉండేది, పికిల్స్ పీసెస్ అంటే చాలా తక్కువ ఉండే అనమాట. ఓకే వీళ్ళ దగ్గర అయితే కొంచెం ఈక్వల్గా ఉంది. ఇంకైతే మంచిగా అన్నం వేసుకొచ్చి అన్నీ వడ్డించుకుంటున్నాను. టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదా. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చెప్తాను. నాకు అల్లం పికిల్ స్వీట్గా ఉంది. ఓకే ఇది స్వీట్గానే ఉంటుందేమో, సో స్వీట్గా ఉంది కాబట్టి చెప్పాను కదా స్వీట్ అంటే అంత ఎక్కువ ఇష్టం లేదు. బట్ అయినా కానీ నాకు అదైతే బాగా నచ్చింది. మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఏమీ లేనప్పుడు చక్కగా అది వేసుకొని తినేసేయచ్చు. ఇంకా కరివేపాకు కారం వస్తే మాత్రం నాకు కారము లేదు, ఉప్పు లేదు. 5 స్టార్ హోటల్స్లో ఉంటుంది సార్ ఏదైనా కారపొడులు ఇలాంటివి ఉన్నప్పుడు అందులో కారము ఉండదు, ఉప్పు ఉండదు. మరి ఎందుకు తింటున్నామో అర్థం కాదు. సో నాకైతే అలానే అనిపించింది కరివేపాకు కారం అయితే మాత్రం. తర్వాత నేను మళ్ళీ రీమోడల్ చేయించుకున్నాను మా మమ్మీ చేత. ఇంకా పికిల్స్ విషయానికి వస్తే ఆ రోజు అయితే నిజంగా ట్రస్ట్గా చెప్తున్నాను, వీడియో చాలా లేట్ అయింది. యాక్చువల్గా మీరు డేట్ చూసుంటే ఇది నేను చేసింది కూడా ఎప్పుడో అనమాట, బట్ చాలా లేట్గా రిలీజ్ చేస్తున్నాను వీడియోనైతే. ఇంకా చెప్పాలి అంటే పికిల్స్ ఆ రోజు అస్సలు నాకు నచ్చలేదు. ఆ రోజు మా వారికి పెడితే కూడా ఏంటి పికిల్స్ ఇలా ఉన్నాయి బాగాలేవు అనేసారనమాట. నేను కూడా బాగాలేవు ఇంత పెట్టి తీసేసుకున్నాను అని చెప్పి భయపడ్డాను తెలుసా. ఇంకా తర్వాత వదిలేశాను. సో వీడియో చేశాను, మీకు బాగాలేదనే చెప్పాలి అని అనుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే నేను ఈ వీడియో అయినా నైటే ఊరెళ్ళాను అనమాట. సో అందుకని నాకు ఈ వీడియో పోస్ట్ చేసేదానికి కూడా టైం కుదరలేదు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా తెచ్చుకున్నాం కదా తినాలి కదా అని చెప్పి ఆ రోజు టేస్ట్ చేసి నిజంగా చాలా బాగుండింది. నేనైతే చాలామందికి చెప్పాను పికిల్స్ ఇలా పెట్టాను బాగానే లేదు, నేను మనీ వేస్ట్ చేశాను అనేసి. బట్ వచ్చి తిన్న తర్వాత అయితే మాత్రం చాలా బాగుందంటే మేము మేము ఊర్లో ఎన్నో రోజులు ఉన్నాము, 1 వీక్ ఉన్నాం అనమాట. అంటే 1 వీక్ తర్వాత వచ్చి టేస్ట్ చేస్తే పికిల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండింది. అయ్యో అనవసరంగా బ్యాడ్ రివ్యూ ఇవ్వబోతున్నానే, నేనైతే నిజంగా బాగాలేదు అని చెప్పేద్దామని అనుకున్నాను వీడియోలో. నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పాను, నేను ఇలా ఆర్డర్ చేశాను అసలు టేస్ట్ బాగానే లేదు, ఆవిడేమో దగ్గర రివ్యూస్ ఇచ్చుకుంటుంది ఆమె, నేను ఎక్కడ వినలేదు, అయ్యో డబ్బులు వేస్ట్ చేసేసాను అని అనుకున్నాను. బట్ తీరా చూస్తే పికిల్స్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే కొంచెం బాగా ఊరిన తర్వాత, అంటే ఆవిడ డైరెక్ట్గా ఆర్డర్ వచ్చిన తర్వాతే
డిస్పాచ్ చేస్తున్నారు కదా, అంటే ఆర్డర్ తీసుకున్న తర్వాత ఇన్ చేసి పంపిస్తున్నారు కాబట్టి వెంటనే కావాలా బాగాలేదు. ఆ తర్వాత అయితే మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అంతా బాగున్నాయి. తుదిలో పొరపాటు తప్పింది అంటారు కదా, సో నాకు ఇది అలా అయిందనమాట. వీడియో రికార్డ్ చేసి 2 months అవుతుంటే 2 months అవుతుందా, 1 month అయినట్టుంది, సారీ. నేను జనవరిలో తీసుకున్నాను, సో ఇప్పుడు ఫిబ్రవరిలేండి. 1 month అవుతుంటే నేను ఈ వీడియో ఇంకా రిలీజ్ చేయకపోవడానికి ఇది అనమాట రీజను. లేట్గా చూడడం వల్ల మంచిగా జరిగింది. అప్పటికప్పుడు అప్లోడ్ చేసి ఉంటే మాత్రం బ్యాటరీ ఇచ్చేసి ఉండేదాన్ని. సో తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగున్నాయి. నాకైతే పీసెస్ ఎక్కువ ఇచ్చింది, సో నాకు అది బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఈ నాన్ వెజ్లో పీసెస్ ఉంటేనే కదా నచ్చుతుంది ఎవరికైనా, మనం తిన్న ప్రతి బయటికి ఉండడం. అండ్ ఇక్కడ చూసారా, సో పీసెస్ కూడా నేను తీసి చూపిస్తున్నాను. నరం, ఈ మధ్య నరం 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 అంటారు కదా, సో ఆ నరం కోసం తీసి చూపిస్తున్నాను. నరం కూడా నిజంగా లేదండి. టేస్ట్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఆ రోజు నచ్చలేదు కానీ ఆ తర్వాత అయితే నాకు బాగా నచ్చింది. ఇదంతా నేను ప్యాకెట్ నో లీకేజ్ అనమాట, అందుకే ఇదంతా క్లియర్ కట్గా వీడియో తీశాను. సో నో లీకేజ్, చాలా నీట్గా వచ్చింది. మేము ఉండేది బెంగళూరులో కదా, సో విజయవాడ నుంచి బెంగళూరుకి చాలా నీట్గా, అంటే 0.00 లీకేజ్ అనమాట. సో ఇదన్నమాట మన ఈ పికిల్స్ గురించి రివ్యూ అయితే. మీరు కనుక నా ఈ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కరివేపాకు కారం ఒక్కటే నాకు నచ్చలేదు. నేనైతే ఫుల్ స్పైసీగా తింటాను, అందులో స్పైస్ లేదు, సాల్ట్ లేదు. నేను తర్వాత మళ్ళీ రీమోడల్ చేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు విషయానికి వస్తే, డ్రై ఫ్రూట్స్ అయితే మస్తుగానే వేసింది కానీ బట్ టేస్ట్ తెలియలేదన్నమాట. పంటికి ఏదో డ్రై ఫ్రూట్ తిన్న ఫీలింగ్ రాలేదు, ఖర్జూరం తిన్న ఫీలింగే వచ్చింది. నాకు ఇది ఒక్కటి నచ్చలేదు. అంటే అన్నీ ఉన్నాయి, ఏమి లేవని చెప్పను. డ్రై ఫ్రూట్స్ అయితే ఫుల్గా వేసినారు. ఐ థింక్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే టేస్ట్ ఏమైనా తెలుసుండేదేమో. బయట షాప్స్లో అయితే మనకి ఎక్కువ ఎండు కొబ్బరి వేస్తారు, దానివల్ల మనకు కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కానీ తినైతే అసలు యూజ్ చేయలేదు. బట్ అంటే బాగుంది, నాకు టేస్ట్ తెలియలేదు అంతే. కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే బాగుండు అనిపించింది, ఇంకా అంతే.